విపరీతమైన డైట్లు చేసి అంత సన్నగా ఉన్న హీరోయిన్స్, అంత సన్నగా ఉన్న హీరోలు. ఏమిటో మరి ఈ అందం ఏంటో డైరెక్టర్ల యొక్క ఆలోచన సరళేంటో నాకు తెలీదు గానీ, ఎక్కడా పిల్లి బీక ఖండం చుట్టలేదు. వాళ్ళని రాసి రంపాన పెడుతున్నారు. కొట్టి కొట్టి పులింగ్స్ చస్తున్నారు. ఎంత కఠోర శ్రమ చేస్తే కంటిన్యూ అవ్వగలుగుతున్నారో దేవుడికి తెలియాలి. ఒకప్పుడు నిర్మలమ్మ, సూర్యకాంతం, ఛాయాదేవి, అంజలీదేవి, సావిత్రి, షావుకార్ జానకి, వాణిశ్రీ, మ్యాక్సిమం అందరికి మంచి అంటే సగటు స్త్రీ ఎలా ఉండాలో అలా శరీర సౌష్ఠవం బాగుండేది. వాళ్ళ సినిమాలు అంత సక్సెస్ అయ్యి మంచి చీర కట్టుకోవటం, సాంప్రదాయబద్ధంగా ఉంటాం. అలాంటి సినిమాలన్నీ సక్సెస్ చేయగలిగిన డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? మన ఆలోచనలు మార్చింది సినిమాలే. ఫస్ట్ సినిమాలో ఒక ఫ్యాషన్ స్టార్ట్ అయితే మనం కూడా అనుకరించడం మొదలేస్తాం. సినిమాలో కొంచెం వేసుకుంటే ఇంకొంచెం వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మా చిన్నప్పుడు ఇట్లా 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 రింగులు తీసేవాళ్ళు, ఇట్లా సన్న పౌట వేసేవాళ్ళు, వాణిశ్రీ నెక్లెస్ అని పెట్టుకునేవాళ్ళు. అంటే వాళ్ళ ప్రభావం అంత ఉండేది. మేకప్ అంటే అప్పుడు ఎవరికి మేకప్ తెలిసేది కాదండి. మామూలు పౌడర్ వేసుకునేవాళ్ళు. తెల్లగా ఉండేవాళ్ళు తెల్లగా ఉండి, నల్లగా ఉండే నల్లగా ఉన్న న్యాచురల్గా అందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంత నాగరికత పెరిగిన కొద్దీ అధునాతన పద్ధతులు అవలంబిస్తాం. నేను కూడా వేసుకుంటున్నాను. నేను ఒకప్పుడు కామెంట్ చేశాను లిప్స్టిక్ వేసుకున్నాడని, కానీ నేను కూడా వేసుకుంటున్నాను. అంటే అది అవసరం. కొన్ని కొన్ని స్థితులు మారుస్తుంటాయి మనుషుల్ని. తెలిసి తెలియనప్పుడు వాగుతుంటాం. ఒక ఆమె 1500 పెట్టి లిప్స్టిక్ కొనుక్కుంటే నేను కామెంట్ చేశాను. అలాంటిది వాళ్ళు నేను కొనుక్కొని వేసుకుంటున్నాను. కాలం ఎంత విలువైంది, ఎంత మహిమగలదో చూడండి. ఆ రోజు నేను వేసుకుంటానని అనుకోలేదు, ఈరోజు నేను వేసుకుంటున్నాను. తెలిసి తెలియకుండా కొన్ని వాగుతుంటాము. ఆ వాగిని కొన్ని మనమే అవలంబించాల్సి వస్తాయి. అదట్లా నేను ఇట్లా లావు అయితే లావు ఉన్న వాళ్ళని కూడా నేను కొంచెం కామెంట్ చేసేదాన్ని. నేనే లావయ్యా అంటే ప్రకృతి మనిషిని ఏజ్ ప్రకారం కానివ్వండి, వాళ్ళ అలవాట్లు కానివ్వండి, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ ఏదో ఒకటి వాళ్ళని మారుస్తుంది. శరీరంలో మార్పులు రావడం సహజం. అందుట్లో స్త్రీలకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందుకే హీరోయిన్గా ఎక్కువ కాలం చలామణి అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకే ఒక్క ఉంది, అది శ్రీదేవి. శ్రీదేవి కూడా తనకి ప్రాణం మీదకి వచ్చేలాంటి సర్జరీలు కూడా చేయించుకుంది పాపం. సౌందర్య పోషణకి ఎంత ఖర్చు పెట్టి ఉంటుందో, ఎంత శ్రమ పడి ఉంటుందో, ఎన్ని కష్టాలు పడి ఉంటుందో, ఎన్ని సర్జరీలు చేయించుకొని ఉంటుందో దేవుడు. తెలుగు ఫీల్డ్ని, హిందీ ఫీల్డ్ని ఏలింది. నాకు అందం అని నేను అన్నగాని బాగానే ఉంటుంది, కానీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం దేనికైనా సిద్ధపడింది. అది ఆ అమ్మాయిలో ఉన్న పోరాట పటిమ మంచి విషయం. శ్రీదేవి గారు, తర్వాత జయప్రద, వీళ్ళంతా మంచి. జయసుధ గారు కొంచెం బొద్దుగా ఉన్నా కానీ ఆవిడ రాణిసులా ఆవిడ సినిమాలు మంచి సక్సెస్ సినిమాలు మంచివి ఉన్నాయి. ఇప్పటికీ కొంచెం బొద్దుగానే ఉంటారు, అంటే వాళ్ళ శరీర తత్వం బొద్దుగానే ఉంటారు. అయినా సరే జయసుధ గారు బాగుంటుంది. మన అమ్మాయి అనిపిస్తుంది. వీళ్ళని చూస్తే మన అమ్మాయిలు అనిపిస్తుంది. ఈ సన్నగా ఇప్పుడు మోడల్స్, ఈ సినిమాలు హీరోయిన్లు వీళ్ళని చూస్తుంటే ఏంటో అర్థం కావట్లేదు.